పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయనకు తిక్కలేస్తే పాదయాత్ర చేస్తారని కమిడియన్ హైపర్ ఆది చెప్పారు. పవన్ పాదయాత్ర చేస్తే అప్పుడు మీరు కాశీయాత్రకు పోవాల్సి ఉంటుందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టి జనసేనాని అయ్యాడని వివరించారు. పవన్ కళ్యాణ్ ప్రేమకు లొంగుతాడే తప్ప ప్యాకేజీకి కాదు అంటూ ఇది స్పష్టం చేశారు హైపర్ ఆది. ఈ బండి ఆ యాత్ర ఆపేస్తారంటే ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీ యాత్రే, అది ఫిక్స్ అవ్వండి. జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు. మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు. ఇక మీ ఊహకు ఇంకా ఏం మాట్లాడతారు? ప్యాకేజీ. అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు గాని డబ్బుకు లొంగడరా, మీ ఇష్టం, మీరేమనుకుంటే అది. ఇంకోటేంటి, దత్తపుత్రుడు. ఓకే, ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడు అని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీరు చూస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బ తీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు, చూసుకోండి. ఇంకోటేంటి, నిలకడలేని రాజకీయం. మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు, ఏ బిజినెస్ లో లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? ఎవరిది నిలకడలేని రాజకీయం? టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టి టేబుల్ కింద బారడు చేయి పెట్టి లంచాలు దండుకునే మీది నిలకడలేని రాజకీయం. అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన ప్రెస్ బీట్ లో అమ్మనాభూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం. అసలు 151 మంది ఒక్కడి ముందు ఆ నిజాయితీని తట్టుకోలేక భయపడడం రాజకీయం కాదు, తెలుసుకోండి. అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిది నిలకడలేని రాజకీయం కాదు, నికార్సైన రాజకీయం. ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా అంటారు, ఎందుకు జనసేనలో ఏంటి అంత కోపం వస్తుంది ఏమన్నంటే, రాదా? మీ ఇంటికి ఆయన పెళ్లికి వస్తే మీకు గౌరవంగా ఉంటది అనుకునే మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే కోపం రాదా? ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలని డోరు దగ్గర నిలబడి, లేదు ఆయనే నాతో ఫోటో దిగాడంటే కోపం రాదా? ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్లే లోపు ఆయన పక్కన ఏదో ఒక మూల నుంచుంటే పేపర్ లో మన ఫోజు కూడా పడిద్దని ఆయన ముందే ఫోజు కొడితే కోపం రాదా? వస్తది. ఎస్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది. గెలిచి